మీ పిల్లలకు బోధించే మంచి తలంపులు నాకు అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, శాస్త్రం ఎరుగని సత్యాలు అన్న ఈ టైటిల్ ఈ నవీన సమాజంలో మాట్లాడటం నిజంగా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఎందుకంటే మానవ శాస్త్రాలు అంతరిక్షానికి దూసుకొని వెళ్ళిపోతున్న ఈ కాలంలో మనిషే దేవుడుగా కొలవబడుతూ శాస్త్రం సాధించలేనిదేమీ లేదు అంటూ మరణించిన మనిషిని బ్రతికించాలి అనుకుంటున్న ఈ కాలంలో బైబిల్ గొప్పతనాన్ని చెప్పటం క్రైస్తవులకు ఆశ్చర్యమే, క్రైస్తవేతరులకు ఇంకా ఆశ్చర్యమే. ఎందుకంటే బైబిల్లో శాస్త్రం ఎరుగని సత్యాలు ఉన్నవా? ఒకవేళ ఉన్నవి అనుకుంటే అది 1, 2, 3, 4 లేదంటే ఈ 5 దినాలలో మాట్లాడగలిగే కొన్ని విషయాలు అనుకుంటే పొరపాటు. దేవుడికి ఎంత తెలుసని మీరు అనుకుంటున్నారో, ఈ 66 పుస్తకాలలో దేవునికి తెలిసినంత మహాజ్ఞానం ఉందని మర్చిపోకండి. మనిషిదంటారా, మానవ జ్ఞానం మట్టి మెదడులో నుంచి పుట్టింది. మనిషికి ఎక్కువ తెలుసా, దేవుడికి ఎక్కువ తెలుసా అనుకుంటే దేవుడికి తెలిసిన విషయాలతో అసలు మనిషిని పోల్చటానికే వీలు లేదు. కాబట్టి మానవ శాస్త్రాలలో లేనివి, రానివి, కనిపించనివి, మనిషి చెప్పలేనివి సాక్షాత్తు దేవుడే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మన ద్వారా సమాజానికి చెప్పించాలన్న సదుద్దేశంతో ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. ఇకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్కి తెలిసింది మహాసముద్రం అంత జ్ఞానం, మానవ శాస్త్రాలలో రాయబడింది నీటి బిందువు అంత జ్ఞానం. ఒక నీటి బిందువు ఎంత చిన్నదో ఒక మహాసముద్రంతో పోలిస్తే ఈరోజు మనిషికి తెలిసింది, మనిషి రాసుకున్న శాస్త్రాలలో ఉన్నది నీటి బిందువు అంతా. ఎంత తెలిసినోడే ఎంతో తెలుసు అనుకుంటున్న ఈ కాలంలో మహాసముద్రం అంత జ్ఞానం ఉన్న 66 పుస్తకాలను కలిగిన క్రైస్తవుడు ఏమనుకోవాలో మీరు చెప్పండి. కొంత తెలిసినోడే అంతా తెలుసు అనుకుంటున్నప్పుడు విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా బైబిల్లో ఉంటే ఆ బైబిల్ను కలిగిన క్రైస్తవుడు మహాజ్ఞానిగా సమాజంలో కొనియాడబడాలన్నదే దేవుడి ఉద్దేశం. అందుకే బైబిల్లో ఉంటున్న అనేకమైన విషయాలను ఆలోచిస్తున్నప్పుడు సమాజానికి ఇవి తెలియకపోవటం వల్లనే, శాస్త్రాన్ని గురించి ఎక్కువ తెలియటం వల్లనే దేవుణ్ణి కాదని, బైబిల్ని వద్దని ఈరోజు సమాజం శాస్త్రం వైపుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈరోజు శాస్త్రానికి ఉన్న పబ్లిసిటీ ఎక్కువ. ఏదో ఒక విషయం వచ్చిందో లేదో, అది ఊహల్లోనే ఉందో, పరీక్షించబడిందో లేదో తెలియదు, కానీ తెల్లవారేసరికి వార్తాపత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్లో కానివ్వండి, ప్రపంచానికి వెళ్ళి కావలసినంత పబ్లిసిటీ ఈరోజు శాస్త్రానికి దక్కుతుందండి. ప్రపంచంలో ఏ మూలనో ఏదో ఒక పరిశోధన జరుగుతుంటే ప్రపంచం అందరికీ తెలిసే పబ్లిసిటీ ఈరోజు శాస్త్రానికి ఉన్నది. కానీ బైబిల్లో రాయబడిన ఈ మహాజ్ఞాన సంగతులు చెప్పడానికి ఒక మీడియా ముందుకు వస్తుందా? వార్తాపత్రికలు వ్రాయటానికి ముందుకు వస్తాయా? నిజాన్ని రాయడానికి ఎవరూ ముందుకు రారని మనకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మీడియాకు కూడా
సరికొత్త వార్తా కథనాలు కావాలే తప్ప సమాజాన్ని దైవ దృక్పథంతో నడిపించాలన్న ఆలోచనలు ప్రపంచ మీడియాకు లేవు. తప్పును అనేక సార్లు చూపిస్తే అదే ఒప్పనుకునే బలహీనత ఈరోజు మనిషికి ఉంది. అందులోనూ టీవీలలో శాస్త్రవేత్తలు, మహనీయులు, అవార్డులు, రివార్డులు, వాళ్ళ గురించి లేనిపోని సందర్భాలన్నీ ఎక్కువ చేసి చెప్పటం వల్ల బైబిల్లో ఉంటున్న సంగతులు మరుగున పడిపోయి అసలు బైబిల్ సమాజానికి అవసరం లేదనుకునే దిగజారుడు స్థితి ఈరోజు సమాజంలో ఉంది. అందులో ముందున్న దేశం అమెరికా. ఇంచుమించు 1980 ఆ కాలంలోనే అమెరికాలో ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం పేరు లూసియానా. ఆ చట్టం పేరు ఎందుకు ఈ చట్టం చేశారంటే, బైబిల్లో ఉంటున్న అనేకమైన సందర్భాలు శాస్త్రానికి భిన్నంగా ఉన్నవి గనుక పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాలలో నుంచి బైబిల్లో ఉంటున్న సందర్భాలు పాఠ్యాంశాలుగా ఉన్న పాఠాలన్నీ తొలగించాలనే ఒక భయంకరమైన ఆలోచన అమెరికా చేసింది. మనిషి దేవుడు కన్నాడు మనిషిని అనేది బైబిల్ చెప్పింది. డార్విన్ కోతి నుంచి వచ్చాడు అని చెప్పింది. ఈ రెండిటిలో ఏది నిజమో తేల్చుకోలేక డార్విన్ వైపే మొగ్గు చూపి బైబిల్లో ఉంటున్న ఈ సందర్భాలన్నీ అబద్ధాలని చెప్పకనే నవీన సమాజానికి బైబిల్లో ఉంటున్న సందర్భాలు సరిపోవటం లేదని ఒక చట్టం చేసి పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాలలో నుంచి బైబిల్ను తొలగించారంటే ఇది ఎంత అవమానమో చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఇది ఒక క్రైస్తవ దేశంలో జరగటం నిజంగా క్రైస్తవులుగా తలదించుకోవలసిన సందర్భం. ఎందుకు? మేధావులు చెబుతున్న అమెరికాలో మాది క్రైస్తవ దేశం అని నిత్యము దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటున్న వారికి బైబిల్ చిన్నగా కనిపించింది. కారణం, కాలిఫోర్నియాలో నాసా సంస్థ ప్రారంభించిన తరువాత అంతరిక్షం వైపు వాళ్ళ చూపులు మళ్ళీ ఏవేవో కొత్త విషయాలు తెలియజేస్తున్నారన్న అపోహలతో ఎప్పుడైతే శాస్త్రం అభివృద్ధి చెందటం ప్రారంభించిందో బైబిలుపై మనిషికి నమ్మకం సన్నగిల్లిపోయింది. పోనీ మన దేశంలో బైబిల్ పరిస్థితి ఏమైనా బాగుందంటే బాగోలేదండి. ఏమంటే ఒకరోజు లైబ్రరీకి వెళ్ళి అక్కడ కూర్చున్న లైబ్రరీయన్ని నాకు ఒక బైబిల్ కావాలి, మరి బైబిల్ ఎక్కడుంది అని అడిగితే ఆ లైబ్రరీని యగాదిగా ఒక 10 నిమిషాలు చూశాడు. ఊరికి అడుగుతున్నాడేమో అనుకొని, లేదు నాకు ఒక బైబిల్ కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే లైబ్రరీలో పుస్తకాలన్నీ ఉంటాయి కదా. ఒక అరగంట తర్వాత వచ్చాడండి, చెదలు పట్టి చిరిగిపోయిన బైబిల్ను తీసుకుని. ఏమంటే మనసంతా విలవిలలాడిపోయిందంటే, మనుషులు రాసిన పుస్తకాలు షెల్ఫులలో కొలివి తీరితే దేవుడు రాయించిన పుస్తకం ఎందుకు చెదలు పట్టిందే? అంటే మీరు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకు దేవుడు రాయించిన పుస్తకం చెదలు పట్టిపోయి చినిగిపోయింది? కనీసం ఎక్కడుందో కూడా తెలియకుండా పట్టించుకోకుండా అలా ఎందుకు పడేశారండి బైబిల్ని? ఏమయ్యా ఎందుకు ఇలా అయిపోయిందంటే, ఇక్కడికి వచ్చిన వారు బైబిల్ ఎవరు అడగరండి పెద్దగా, బైబిల్ ఎవరు అడగరండి పెద్దగా. మరేం కావాలి? ఇక్కడికి వచ్చిన వారు ఏ పుస్తకాలు కావాలి వాళ్ళకి? ఇదిగో షెల్ఫుల్లో రోజు తుడిచి పెడుతుంటాం ఈ పుస్తకాలన్నీ. ఎందుకు బైబిల్ను చిన్న చూపు చూసింది ఈరోజు సమాజం? ఒక చట్టం చేసి బైబిల్లో ఉంటున్న సందర్భాలు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించిన ఘోర తప్పిదం అమెరికా చేస్తే, ఈరోజు క్రైస్తవులుగా భారతదేశంలో ఉంటున్న మన దేశంలో లైబ్రరీలోకి వెళ్ళి పరిస్థితి మీరు చూడండి. బాగోలేదండి బైబిల్ పరిస్థితి.
ఏమంటే ఎందుకు అలా మారిపోయిందంటే మనుషులు రాసిన పుస్తకాలలో ఏదో ఉంది అనుకున్నారు గనుకనే. లైబ్రరీలలో పుస్తకాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. దేవుడు రాయించినది మత పుస్తకం అనుకున్నారే తప్ప మనిషి హితవు కోరి దేవుడు రాయించిన పుస్తకం అన్న సంగతి మనిషికి తెలియదు. అసలు బైబిల్లో ఏముందో తెలియదండి చాలామందికి. బైబిల్లో ఏముందో తెలియదు. బైబిల్ ఉందని తెలుసు, బైబిల్ ఉందని అందరికీ తెలుసు, కానీ బైబిల్లో ఏముందో ఎక్కువ మందికి తెలియదు కనుకనే బైబిల్ పట్ల చిన్న చూపు చూడటం ప్రారంభమైంది. అంటే చాలా సందర్భాల్లో క్రైస్తవుల మాటల్లో కూడా మీరు చూడండి, ఏదైనా తగువ జరిగిందనుకోండి, ఇద్దరు క్రైస్తవులు కలిసి నాది నిజం అని చెప్పడానికి ఇంట్లో ఉన్న బైబిల్ తీసుకొని రాపోరా అంటుంటారు. ఇప్పుడు బైబిల్ ఎందుకు? ఇదిగో నేను చెబుతున్నది నిజం, బైబిల్ మీద నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. బైబిల్లో ఉన్నది నిజమని చెప్పవలసిన వాడు బైబిల్ని అడ్డం పెట్టుకుని ప్రమాణం వేసి తన మాట నిజమని చెప్పుకుంటున్నారండి. చిత్రం చూడండి. నేను చెప్పేది నిజం అనటానికి బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాడే తప్ప బైబిల్లో ఉన్నది నిజమని చెప్పడానికి ఎవరున్నారు? అంటే నువ్వు చెప్పేది నిజమనటానికి బైబిల్ కావాలే తప్ప బైబిల్లో ఉన్నది నిజమని చెప్పటానికి నువ్వెందుకు ముందుకు రావటం లేదు? నమ్మని వాడి పరిస్థితి అది, నమ్మిన క్రైస్తవుల పరిస్థితిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఉంటున్న మహాజ్ఞానం సమాజంలో ఈరోజు శాస్త్రం మీడియా కలిసి కుమ్మక్కైపోయి మీడియా శాస్త్రాన్ని గొప్పగా చేసి చూపిస్తున్న ఈ కాలంలో కొద్దిమందికైనా బైబిల్ గొప్పతనాన్ని చేరవేయాలన్న ఒక సదుద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఏమంటే ఎవరినో విమర్శించాలన్న కోరిక మాకు లేదండి. బైబిల్లో ఉన్నది చెప్పటానికి జీవితకాలం సరిపోలేని మన కాలంలో ఎవరినో ఏదో అనాలన్న ఉత్సాహం మాకు లేదు. అలానే శాస్త్రవేత్తలంటే మాకు గిట్టదు, శాస్త్రవేత్తలను తిట్టిపోయటమే పనిగా పెట్టుకున్నారని కూడా మీరు పడవలసిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్మనందుకు వారి మీద జాలిపడుతున్నాం. బైబిల్ను తప్పుగా ఈరోజు సమాజానికి అందిస్తున్నప్పుడు వారిని సరిదిద్దడానికి, దేవుణ్ణి గొప్ప చేయటానికి, బైబిల్లో ఉంటున్న మహాజ్ఞానాన్ని చెప్పటానికే తప్ప ఎవరి మీద వ్యక్తిగతమైన దూషణలు కానివ్వండి, విమర్శలు కానివ్వండి చేయడానికి సభలు పెట్టలేదు. అసలు మన చేతుల్లో ఉన్న దానిలో ఏముందో మనకు తెలియగలిగితేనండి దేవుడి మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనిషికి జీవాన్ని పోస్తాయి. అందుకే శాస్త్రం మెరుగని సత్యాలు అన్న ఈ టైటిల్ పెట్టడానికి కారణం బైబిల్ గొప్పతనం ఈరోజు సమాజానికి తెలియాలి. బైబిల్లో ఉన్నదే నిజం అనటానికి ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. ఏనాటికైనా క్రైస్తవులుగా మనం ఉన్న కాలంలో ప్రపంచంలో ఉంటున్న లైబ్రరీల్లో ఉన్న మనుషులు రాసిన పుస్తకాలన్నీ తగలబెట్టి లైబ్రరీలు అన్నిట్లో బైబిల్ను పెట్టే మంచి రోజులు రావాలని కలలుగంటున్నవారు అండి. మనిషి రాసిన పుస్తకాలు బయట పడేయటం కాదు, తగులబెట్టాలి. ఎందుకు? మనిషి రాసిన పుస్తకాల వల్లే ఈరోజు సమాజానికి తెగుళ్ళు పట్టుకున్నాయి. మనిషి తాను మనిషినన్ని మరిచిపోయి మనిషే మృగంగా మారి సమాజమే అడవిగా మారిన ఈ కాలంలో సమాజాన్ని ఒక ఉన్నతమైన భావాలతో నడిపించాలంటే దైవజ్ఞానమే ఈరోజు ప్రతి మనిషికి అందాలి. కాబట్టి బైబిల్లో ఉంటున్న మహాజ్ఞాన సంగతులు మనం ఆలోచించగలిగితే దేవుడు మనకు ధైర్యాన్ని నూరిపోసే క్రైస్తవులుగా తలెత్తుకునే ఒక మంచి మాట బైబిల్లో రాయబడిందండి. ఆ మాట చదువుతున్న కొలది ఒక అద్భుతమైన పుస్తకం, ఎవరికీ తెలియని మహాజ్ఞానం మన చేతుల్లో ఉందని బైబిల్ పట్ల అపారమైన గౌరవం మనకు కలుగుతుందండి ఆ మాట చదివితే. అదే మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం అర్థము లేనిది నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఏమండి, ఈ 6-7 వచనాలలో ఉంటున్న మాట ఈ రాత్రి చదివం ఎన్నోసార్లు కాదనటం లేదు. మరొకసారి మనసు పెట్టి చూడగలిగితేనండి బైబిల్ను మనం కలిగినందుకు ఎంత గర్వపడాలనిపిస్తుంది ఈ మాట చదువుతుంటే. ఎందుకంటే దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాం మనం, లోకాధికారుల జ్ఞానం కాదు. లోకాధికారులు అంటే శాస్త్రవేత్తలే. ఈరోజు ప్రభుత్వాలు కూడా గడగడ వణుకుతున్నది శాస్త్రవేత్తలకని మర్చిపోకండి. డబ్బు కేటాయింపుల్లో కానివ్వండి, శాస్త్రవేత్తల మాటలు వినటంలో కానివ్వండి, ప్రభుత్వాలు ఎప్పుడూ వెనకనే ఉంటాయండి. కోరినంత డబ్బు ఇవ్వటం, వారి మాటలనే ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో మనకున్నాయి. కానీ దేవుని జ్ఞానము ఈ లోకాధికారుల జ్ఞానము వంటిది కాదు అంటున్నాడు. పోనీ దేవుని జ్ఞానం ఈ లోకాధికారులకు తెలియదా అంటే తెలియదు అన్నాడు. చూడండి 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. అది ఈ లోకాధికారులలో ఎవనికిని అన్న పదం అండర్లైన్ చేసుకుంటేనండి, ఎవనికిని అన్నాడు, ఎవరికిని తెలియదు అన్నాడు. దేవుడు రాయించింది, క్రైస్తవుడు చెప్పబోయేది ఇది నాకు ముందే తెలుసని లోక జ్ఞానం నేర్చుకున్న ఏ లోకాధికారికి తెలియదు. ఏమంటే ఎంత ఖచ్చితంగా దేవుడు రాయించాడు తెలుసండి. తెలిసే అవకాశం ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి అని బైబిల్లో రాయబడలేదు. నేను చెప్పే మహాజ్ఞానం ఈ లోకాధికారులలో ఎవ్వనికిని తెలియదు అన్నాడు. ఎవ్వనికిని. ఏమంటే ఈ టైటిల్ పెడుతున్నప్పుడు గ్రౌండ్ ఏది బుక్ అయిందంటే ఏసీ కాలేజ్ అనగానే చాలా సంతోషం వేసిందండి. ఎందుకు? యేసుకు తెలిసింది ఎవరికి తెలిసే అవకాశము లేదు. అది లోకాధికారులో ఎవ్వరికీ తెలియదు. దేవా, చెప్పవలసిన దగ్గరనే పర్మిషన్ ఇచ్చావు నాయన నువ్వు అనుకున్నాను. ఎక్కడైతే దేవుని జ్ఞానం చిన్నగా ఉంటుందో అక్కడే దేవుని జ్ఞానాన్ని గొప్పదని చెప్పి ఒక మహా అవకాశం కలిగించావు నాయన. అది ఈ లోకాధికారులలో ఎవ్వనికి తెలియదు అన్నాడండి. ఏమంటే ఈ మాట చదువుతుంటే నువ్వు నేర్చుకున్న బైబిల్లో ఉన్నది ప్రపంచంలో ఎవడికి తెలియదని దేవుడు హామీ ఇస్తుంటే ఇంకెందుకండి భయపడటం ఈ టైటిల్ పెట్టడానికి? దేవుడే హామీ ఇస్తున్నాడు. నీకు తెలిసింది ఎవ్వరికీ తెలియదు, నేను రాయించింది ఎవ్వరికీ తెలియదు అన్నాడు. ఎవ్వరికీ తెలియదంటే తెలియజెప్పద్దు మరి. శాస్త్రవేత్తలు అన్న పదం గొప్పగా అనిపించొచ్చేమో. శాస్త్రవేత్తలు భయపడే పదం ఏంటో తెలుసా? క్రైస్తవుడు. శాస్త్రవేత్తలు భయపడే పదం క్రైస్తవుడు అన్న మాట వింటే శాస్త్రవేత్తలకు చెమటలు పట్టాలి. ఎందుకు? మాకు తెలియనిది క్రైస్తవుడికి తెలుసు. ఈ లోకాధికారులు ఎవ్వరికి తెలియదు అన్నాడండి. ఎవ్వరికి తెలిసే అవకాశం అస్సలు లేదండి. అందుకే క్రైస్తవుడే మహాజ్ఞానపు పరిపూర్ణుడుగా సమాజానికి వెళ్ళి నోరు తెరవాలి. ఎందుకంటే మీడియా లేదు మనకి, వార్తాపత్రికలు మన గోడు పట్టించుకోవు. అందుకే మన కష్టాన్ని పోగు చేయాలి, శాస్త్ర మెరుగని సత్యాలన్న టైటిల్తో సమాజంలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే 5 రోజుల మహాసభ పెట్టడం జరిగింది.
కాబట్టి దేవుడు అంటున్న ఈ మాటను, మనకు ధైర్యాన్ని ఇచ్చే ఈ మాటను ఆలోచించగలిగితే, దేవుడు అన్నట్టుగా లోకంలో ఉంటున్న అధికారుల్లో ఎవ్వనికి బైబిల్లో ఉంటున్న మహాజ్ఞాన సంగతులు తెలియవండి. పోనీ తెలిసుండొచ్చేమో అని ఒకవేళ మనకు అనుకుంటే, బైబిల్లో కొన్ని సందర్భాలు చూస్తుంటేనండి, లోకాధికారులలో ఎవనికి తెలియదని ఎంత చక్కగా మనకు అర్థమవుతుందో చూడండి. మొదటి సందర్భం అపోస్తల కార్యములు. లోకాధికారులలో దేవుని మహాజ్ఞాన సంగతులు తెలియక వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఒక్కసారి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27, 28, 29 వచనాలు. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. ఆరాధన అయిపోయింది. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి ఆ రథాన్ని కలుసుకోవాలి, ఎందుకంటే ఐథియోపియుడైన నపుంసకుడికి కొన్ని సందర్భాలు అర్థం కావటం లేదు, నువ్వు వెళ్ళి చెప్పాలి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని. ఎలాగు గ్రహించగలను నేను? ఎలాగు గ్రహించగలను అంటే, నపుంసకుడికి యెషయా గ్రంథంలో ఉంటున్న సందర్భాలు అర్థమయ్యాయా? అర్థం కాలేదండి. ఎవరనుకుంటున్నారు ఈ నపుంసకుడు? ఏదో దేశంలో చిన్న చితిక పనులు చూసుకునేవాడు కాదు సుమా, ఆర్థిక మంత్రి. ఒక దేశానికి ఆర్థిక మంత్రి పోస్ట్ ఇవ్వాలంటే హోంశాఖ కానివ్వండి, ఆర్థిక కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఎవరికి పడితే వాళ్ళకి ఎవరి పోస్టులు. కాస్త బుర్రున్నోడికి సంతకం చేసేవాడికి ఇస్తారు, మిగతావన్నీ వేలిముద్రలకు ఇచ్చినా పర్వాలేదు. ఒక దేశంలో ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నాడంటే ఆయన లెవెల్ ఏంటో మీరు ఆలోచించాలి. ఒక దేశంలో ఆయన లెవెల్ ఏంటో మీరు ఆలోచించగలిగితే లోకాధికారి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆయన ఆరాధన కొరకు వచ్చి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. దేశపు లెక్కలు వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాడికి యెషయా గ్రంథం ఓపెన్ చేయగానే ఏమీ అర్థమవటం లేదు. వెంటనే ఫిలిప్ వచ్చాడండి. ఇంకో దేశానికి ఆర్థిక మంత్రి అనుకోకండి, ఇంకొక దేశానికి ఆర్థిక మంత్రి కాదు. 66 పుస్తకాల మహాజ్ఞానాన్ని అవపోసాన పట్టిన మహాజ్ఞాని ఫిలిప్పు. అప్పుడుంటున్నా యేసుక్రీస్తు మహాజ్ఞానంతో నింపబడిన వాడండి ఫిలిప్పు. ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంటున్న ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫిలిప్ వెళ్ళిపోయాడు. ఫిలిప్ ఇంకొక దేశానికి ఆర్థిక మంత్రి అని కాదు, ఫిలిప్ వెళ్ళిపోయి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అనేసరికి అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహించగలను? మళ్ళీ నా దేశానికి వెళ్ళటానికి త్రోవ నాకు తెలుసు, కానీ యెషయా గ్రంథంలో ఉంటున్న
ఈ దారేంటో, ఎవరు రాస్తున్నారో, ఎవరిని గురించి రాస్తున్నారో, ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని ఆర్డర్ వేయలేదు. ఏమంటున్నాడు? వేడుకొనెను, ప్లీజ్ నాకు చెప్పవా ప్లీజ్. అప్పుడు నపుంసకుడు ఏమంటే ఆయన అభ్యర్థన చూసారా? నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పరా ప్లీజ్. ఆయనని వేడుకొనెను. కింది మాటలోకి రాగానే దయచేసి నాకు తెలుపమనెను. అడిగాను, దయచేసి ప్లీజ్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఇదేంటి? దేశాన్ని గురించి తెలిసిన వాడికి దేవుడి గురించి తెలియదు. దేశాన్ని గురించి ఏ డౌట్ ఉన్నా ఫిలిప్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆర్థిక మంత్రిని కదా, నువ్వు కూర్చో అనేవాడు. దేవుడి టాపిక్ దగ్గరగా రాగానే నోరు మూసేసుకున్నాడు, నాకేం తెలియదు అన్నాడు. ఇప్పుడు కొరింథీలో చదువుకున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. అది ఈ లోకాధికారులలో ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి తెలియదు. ఆర్థిక మంత్రికి తెలుసా? తెలియదు. మరి ఆర్థిక మంత్రికి తెలియనిది ఎవరికి తెలుసు? ఫిలిప్పుకు తెలుసు. ఫిలిప్ ఎవరు? సామాన్యుడు. యేసును వెంబడించి తెచ్చుకున్న మహాజ్ఞానం ముందు ఒక దేశంలో గొప్పవాడు అనుకుంటున్న వాడికి ఏమీ రాని పరిస్థితి ఏర్పడిందండి. చూడండి, ఏమీ రాని పరిస్థితి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఏమీ అర్థం అవటం లేదు అంటున్నాడు. ఫిలిపు ఒక్కొక్క మాటను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనండి అబ్బురపడిపోయాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికి చెప్పాలి? క్రైస్తవుడు సమాజానికి చెప్పాలి. క్రైస్తవుడు సమాజానికి చెప్పాలి. లోకం చెబితే క్రైస్తవుడు కూర్చొని వినే స్టాండర్డ్ కాదండి మందే. మన స్టాండర్డ్ అది కాదు. 66 పుస్తకాలలో నువ్వు ఆరితేరుంటే, ఈ 66 పుస్తకాల మహాజ్ఞానాన్ని వంట బట్టించుకుంటే సమాజానికి తెలియని ఎన్నో సందర్భాలు నీ చేతే ఫిలిప్పులా దేవుడు చెప్పించాలనుకున్నాడు. అందుకే ఈ మహాజ్ఞానాన్ని నీ చేతికిచ్చాడు. ఇంకా చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి సందర్భం అండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని, ఖైదీలు పారిపోయిన సందర్భం మనకందరికీ తెలుసు. చెరసాల నాయకుడు, జైలర్, ఖైదీల యోగక్షేమాలు చూసుకుంటూ, ఖైదీలను గురించి రక్షణ వలయంగా 24 గంటలు వాళ్ళని కాపలా కాసే పోస్ట్ అండి. లోకాధికారి, మంచి పోస్టు, జైలు సూపరింటెండెంట్ అనమాట. పాటలు పాడుకుంటున్నారు పౌలు శీల, ఏదో పాడుతున్నారులే అనుకున్నాడు. ఆ పాటలు పాడుతుండగానే మహాభూకంపం వచ్చేసింది. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. ఇక చెరసాల తలుపులే తెరుచుకొని ఉంటే ఖైదీలు లోపల ఎందుకుంటారు? ఖచ్చితంగా పారిపోయారనుకుని వారి చేత నేనెందుకు చంపబడాలి? తెల్లవారితే ఖైదీలు ఎక్కడంటే నేనేం చెప్పాలి? వాళ్ళ చేత చంపబడటం కంటే నన్ను నేనే చంపుకుంటానని కత్తి దూసుకునేసరికి పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము, మేమందరం ఇక్కడే ఉన్నాము. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా,
నాకొకటి తెలీదయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. తెలీదా నాయకుడికి? తెలియదు, తెలియడానికి వీల్లేదు. అష్టాంగపడి తెలుసుకోవాలి. ఏమంటే ఇవన్నీ సందర్భాలు చదువుతుంటేనండి ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఎవ్వరికీ తెలియని మహాజ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడా. మీరు నమ్మగలిగితే మీకంటే ఆనందించేవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండడు. అయ్యలారా అంటున్నాడు, నేరస్తులారా అనటం లేదు, అయ్యలారా అంటున్నాడు. ఎవరికి ఎవరు సాగిలపడాలి చెప్పండి. జైలర్ వచ్చేసి పౌలు శీలలకు ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం పడాలి. చంపుకోవాలనుకున్నవాడు ఏం ప్రశ్న వేశాడో తెలుసా? రక్షణ పొందుటకు నేనేమి? లోక జ్ఞానం చంపుకునేది, దేవుని జ్ఞానం రక్షించుకునేది. అప్పటి వరకు లోక జ్ఞానంలో ఉన్నాడండి. లోక జ్ఞానములో ఏం చెయ్యాలో అర్థం కాక కత్తి దూసి ఆత్మహత్య చంపుకోవాలనుకున్నాడండి. చంపుకోవాలన్న జ్ఞానం ఎవరిది? లోక జ్ఞానం కాదా? లోక జ్ఞానం కాదా? చంపుకోవాలనుకున్నది లోక జ్ఞానమే. దేవుని మహాజ్ఞానం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు బ్రతికించుకోవటం నేర్పించేది. అందుకే వచ్చి ఏమంటున్నాడో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? మిమ్మల్ని రక్షిస్తున్నానని ఇంతకాలం అనుకున్నాను, నా రక్షణ గురించి నేనే పట్టించుకోలేదు. జైలర్ కదా మరి. నేను మిమ్మల్ని రక్షించడానికి, మీకు కాపలా ఉండటానికి నేను అనుకున్నాను, రక్షక భటుని అనుకున్నాను, కానీ నాకే రక్షణ లేదు. నాకు అర్థమైంది ఇప్పుడు. అసలు జైల్లో మీరు కాదు, నేనున్నాను జైల్లో. బంధకాల్లో మిమ్ములు పెట్టి మిమ్ములు చూస్తున్నానే తప్ప పాపపు బంధకాల్లో నేనే అన్యాయం అయిపోతున్నానన్న సంగతి నాకు తెలియదయ్యా. మీ పాటలు, మీ మాటలు నన్ను కదిలించేశాయి. ఎంతోమంది జైలుకు వచ్చారు, కానీ ఇలాంటి అనుభవం నాకు లేదు. ఎంతోమంది వచ్చారు ఈ జరసాలకి, ఎంతోమందికి కాపలా ఉన్నాను, ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు, కానీ మీ రాక నా జీవితానికి ఒక వెలుగునిచ్చింది. ఏమంటే ఆ మాట ఎంత బాగుందండి. పౌలునే అడగాల ఆ మాట. లోకంలో ఎవరిని అడిగినా రక్షణ పొందటానికి నేనేం చేయని లోకంలో రోడ్డు మీద ఉన్నాను అడగండి, 108 ఎక్కువ అంటాడు. అంతకుమించి ఏం చేయగలడు? నేను అసలు రక్షణ పొందవలసింది నేను బంధకాల్లో ఉన్నాను. మీరు కాదు, నేను బంధకాల్లో ఉన్నాను. ఎవరిని అడుగుతున్నారండి? ఎవరిని అడుగుతున్నారు? ఒక నాయకుడు, చెరసాల నాయకుడు, జైలర్ పౌలు శీలను అడుగుతున్నాడండి. ఈరోజు దేశాన్ని కాపాడుకోవటం తెలుసు, కానీ మనిషిని కాపాడుకోవటం తెలియదండి. ఈరోజు దేశాన్ని కాపాడుకోవటం తెలుసు, ఆస్తిపాస్తులను కాపాడుకోవటం తెలుసు. లోక జ్ఞానం అది లోక జ్ఞానం. అవసరమైతే సీసీ కెమెరాలు పెట్టి నిఘా అన్నారు, ఏదో అంటున్నారు, అది లోక జ్ఞానం. ఈరోజు మనిషికి తెలియందేంటో తెలుసా? మనిషి తనను తాను కాపాడుకునే జ్ఞానం లేదు. ఒక చెరసాల నాయకుడు పౌలు దగ్గరకు వచ్చి వినమ్రుడై సాగిలపడుతూ నేరస్తులు చూసినట్టుగా చూసేవాడు అయ్యలారా అంటూ ప్లీజ్డ్గా అయిపోయాడండి. గడగడగడ వణుకుచు అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చెయ్యాలన్నప్పుడు ఎవరికి చెప్పాలండి? రక్షణ పొందటాన్ని గురించి ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. అంటే మళ్ళీ ఆ మాట చదువుకుందామండి. ఇప్పుడు ఈ 2 సందర్భాలను మనసులో పెట్టుకొని ఆ మాట చదువుతుంటేనండి కొండంత ధైర్యం వచ్చినట్టుగా ఉంటుందండి. బైబిల్ కలిగిన మనకి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే
దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారులో ఎవరికి తెలియదు. అంటే బైబిల్లో ఉన్నది ఎవరికీ తెలియదు. బైబిల్ నువ్వు నేర్చుకుంటే ఎవరికీ తెలియని మహాజ్ఞానం నీకు తెలుస్తుందన్నమాట. ఇంకా చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని యేసును అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో 2-3 సార్లు సత్యం వచ్చిందండి. సత్యముల గురించి సాక్ష్యమిచ్చడానికి నేను పుట్టి తిని, సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. సత్యం సత్యం అని 2 సార్లు రాగానే పిలాతుకి ఏం డౌట్ వచ్చిందట? సత్యమనగా ఏమిటి? ఈయన ఎవరు అనుకుంటున్నారు? రోమా గవర్నర్. ఈయనకు డౌట్ వచ్చింది, ఏంటి సత్యం సత్యం అంటున్నాడు ఏంటి అని. అసలు విషయాన్ని పక్కన పెట్టి, అవును సత్యం అనగా ఏంటి డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నది ఎవరు? లోకాధికారి. 2 సార్లు ఆ పదం వినగానేనండి అసలు ఇదేంటి అనుకుంటున్నాడు. అంటే పిలాతుకు ఏది కూడా తెలియదు, సత్యం అనగా ఏమిటో తెలియదు. ఏమంటే సత్యం అనగా ఏంటో మాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. సత్యం అనగా ఏంటో మాకు తెలుసు అన్నవారి చేతులు ఎత్తండి. చాలామంది తెలుసు. అంటే రోమా గవర్నర్కు తెలియనిది మీకు తెలుసు. ఇప్పటికైనా నమ్ముతారా? రోమా గవర్నర్కు తెలియనిది మీకు తెలుసు. ఒకవేళ ఆయనకు తెలుసు అనుకుంటే యేసుక్రీస్తుని ఎందుకు అడుగుతాడు? సత్యమా? నాకు ఆల్రెడీ తెలుసు. తెలియదు. పోనీ మీకెలా తెలుసు? మేము చదువుకుంటున్న పాఠ్యపుస్తకాలలో సత్యం అనగా ఏమిటి అన్న ప్రశ్న మాకు ఎప్పుడో వచ్చిందనేది ఏమన్నా ఉందా? పాఠ్యపుస్తకాలలో లేదు ఇది. బైబిల్ మీరు నేర్చుకున్నారు గనక లోకాధికారులలో ఎవ్వనికి నీ తెలియంది మనకు తెలిసిందే. అంతే కదండి, అంతే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. సత్యమనగా ఏమిటి అనేసరికి యేసుక్రీస్తు చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యేసుక్రీస్తు మాటే సత్యం అండి. దేవుని మాటే సత్యమని యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాటలను ఆలోచించగలిగితే ఇవి మనకు చిన్న చిన్న విషయాలుగా కనపడుతుంది, చిన్న చిన్న విషయాలుగా కనపడుతున్నాయి. కానీ లోకాధికారుల మానవ మెదడులో లేనివండి ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. యోహాను గారి దగ్గరికే వాక్యం వచ్చింది, మనందరికీ తెలుసు. లూకా సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం. తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమున యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ ప్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబీలేనే దేశమునకు రుసానియా అధిపతిగాను అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన
కుమారుడైన యోహాను యొద్దకు వాక్యము వచ్చి దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి చూసారా, యోహాను దగ్గరికి వచ్చిందని చెప్పటానికి మహామహులు ఏలుబడుతున్న కాలాన్ని నేను చెబుతున్నాడండి. మహామహులు ఏలుతున్న కాలంలో అరణ్యంలో ఉంటున్న యోహాను దగ్గరికి వచ్చింది వాక్యం. అంటే లోకాధికారులు ఎవ్వనికి తెలియదండి. అసలు సత్యం అంటేనే తెలియని వీళ్ళకి శాస్త్రమెరగని సత్యాలు చెప్పాలా వద్దా? సత్యం అంటేనే తెలియని వీళ్ళకి సత్యం దగ్గర నుంచి ప్రారంభించాలన్నమాట. సత్యం దగ్గర నుంచి ప్రారంభిస్తే అప్పుడు శాస్త్రమెరగని సత్యాలు అనే ఒక మహాజ్ఞానాన్ని ఈరోజు సమాజానికి అందించవలసిన బాధ్యత క్రైస్తవులమైన మనది కదా. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, మన చేతుల్లో ఉంటున్న ఈ మహాజ్ఞాన గ్రంథం చిన్నది కాదు. 66 పుస్తకాలతో కూడిన ఈ జ్ఞాన గ్రంథం ఒక పుస్తకంగా ఆలోచిస్తే ప్రపంచంలో ఉంటున్న పుస్తకాలలో కలిపేస్తావేమో, కానీ ప్రపంచంలో ఉంటున్న వాస్తవాలకు పుట్టినిల్లు అని నువ్వు అనుకుంటే మహాజ్ఞానంతో మనం నిండిపోతాం. అందుకే దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నవారుగా సమాజానికి జ్ఞాన భిక్ష పెట్టే క్రైస్తవుడు ఈరోజు సమాజానికి కావాలి. ఇప్పుడు చెప్పండి, మన మీద దేవుడు ఇంత భారాన్ని పెడితే మనకే వాక్యం తెలియకపోతే, ఈ 66 పుస్తకాలను కలిగిన మన ఇళ్ళల్లోనే వాక్యం లేకపోతే సమాజానికి మనం ఏం చెప్పగలం? అందుకే నీ మాటను నిజం చేసుకోవడానికి బైబిల్ను ప్రమాణం వేసే పుస్తకంగా చెప్పకు. బైబిల్లో ఉన్నది నిజమని చెప్పే యోధులుగా, బైబిల్లో ఉంటున్న వాస్తవాలను సమాజం దగ్గరికి తీసుకొని వచ్చే వీరుల్లా ప్రతి క్రైస్తవుడు రావాలంటే. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి టైటిల్లో ఇదే క్యాప్షన్ రాశాం, అది లోకాధికారులు ఎవరికి తెలియదు అని. ఒక నపుంసకుడికి తెలియలేదు, ఒక నాయకుడికి తెలియలేదు, ఒక గవర్నర్కి తెలియలేదు. మహామహులు ఉంటున్న కాలంలో యోహాను గారి పరిస్థితి ఏంటంటే, బాప్టిజం ఇచ్చి యోహాను గారి పరిస్థితి ఆయన దగ్గరికే వచ్చిందంటే, మన దగ్గరికే దేవుని వాక్యాన్ని వచ్చిందంటే సమాజానికి నీతో చెప్పించాలనే కదా. కాబట్టి దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించను అన్న మాట కూడా ఆలోచిస్తుంటే సమాజానికి నువ్వే చెప్పాలి, సమాజానికి నువ్వే జ్ఞానభిక్ష పెట్టాలని ఒక ఉన్నతంగా క్రైస్తవుడు ఉండాలని దేవుడు కోరుకున్నాడని, కలలు కన్నాడని ఈ మాటలు మనకు కనపడుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ మొదటి రోజు ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ప్రారంభ దినాన శాస్త్రమెరుగని సత్యాలలో ప్రారంభపు సత్యమే శాస్త్రానికి తెలియదన్న సందర్భం మనకు తెలియాలి. అదేమిటో చెప్పమంటారా? విశ్వం పుట్టుక. అసలు ఈ ప్రకృతి పుట్టుక ప్రారంభం అదేనండి, ప్రారంభం అదే. ఎందుకంటే ఈ ప్రారంభపు రోజు ఆ ప్రారంభాన్ని గురించి ఆలోచిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రారంభమే సరిగా తెలియని వానికి ఏది సరిగా తెలియదనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మొదటడుగే తప్పటడుగు పడితే ఆ తర్వాత ప్రతి అడుగు తప్పే అని నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు శాస్త్రం, ఈరోజు మా కష్టమని చెప్పుకుంటున్న ఈ ప్రకృతి పుట్టుకను గురించి ఏం చెప్పారు? ప్రకృతి పుట్టుకను గురించి, ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందండి. సుమారు 1500 కోట్ల సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రకృతి ఎలా పుట్టిందో శాస్త్రానికి తెలియదు. ఇంతకాలం నుంచా? అవును, 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రకృతి ఎలా పుట్టిందో తెలియదు. పోనీ అబద్ధం ఏమైనా చెప్పారంటే చెప్తారా? అబద్ధాలు ముందే చెప్తారు. అబద్ధం ఏంటంటే, ప్రారంభంలో ఏమీ లేనప్పుడు ఒక పెద్ద కోడిగుడ్డు ఉందట, పెద్ద కోడిగుడ్డు. మరి ఆ కోడిగుడ్డుని ఎవరు పెట్టారో ఏమో మరి తెలియదు. దానికి ఏం పేరు పెట్టారంటే బృహదను అన్నారు. ఇంగ్లీష్లో కాస్మిక్ ఎగ్ అన్నారు.
ఎందుకంటే నోరు తిరగని పేర్లు పెడతారు. ఎందుకు? ఈ ఎగ్ అనగానే మనం ఎలా ఆలోచిస్తాం? అమ్మో ఎగ్గట ఎగ్గట అంటుంటే ఏం ఉండదు అక్కడ. ఆ పదాలే మనల్ని భయపెడతాయండి అంతే. ఆ పదాలు పెట్టకపోతే శాస్త్రానికి మరీ బాగోదని ఆ పదాలు పెట్టుకుంటారు. ఏం జరిగింది? ఏం జరిగిందంటే దీపావళి జరిగింది అన్నాడు. పేలుడు. మరి పేలుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవడంటించాడో చెప్పడు. ఏదో వీడి కళ్ళ ముందు అది జరిగినట్టు ఆ ఎగ్గు పేలిందట. పేలిది ఏం జరిగిందమ్మా? ఏం జరిగితే ఒక ముక్క పోయి సూర్యుడు అయిపోయాడట, ఒక ముక్క పోయి చంద్రుడు, ఇంకో ముక్క భూమి, ఇంకో ముక్క గ్రహాలు, ఇంకో ముక్కలు నక్షత్రాలు చెల్లచెదరగా. కొన్ని ముక్కలు ఆరిపోయి గ్రహాలు ఏర్పడ్డాయి, ఇంకొక ముక్క బాగా ఆరిపోయి భూమి ఏర్పడింది. ఆహా, భలే ఉంది కదండి. బిగ్ బ్యాంగ్ అన్నారు. బిగ్ బ్యాంగ్. ఈ ప్రకృతి పెద్ద శబ్దం వల్ల ఏర్పడిపోయింది అన్నారు. పెద్ద శబ్దం వల్ల ఏర్పడిపోయింది. చెప్పేశారు. మళ్ళీ వాళ్ళకే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి భూమి మీద పరిశోధన చేస్తే మనకు అర్థం కావట్లేదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. ఎందుకు? లోపల ఏమైనా మనకు మంచి ఆలోచనలు వస్తాయో చూసుకుందాం. వెంటనే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దుల మధ్య భూమికి 600 అడుగుల లోతుల్లో ఒక పెద్ద నిర్మాణాన్ని చేపట్టారు. దాని పేరే కొల్లాయిడర్. ప్రభుత్వాలకు అర్జీ పెట్టుకున్నారు. అసలు ఈ ప్రకృతి ఎలా పుట్టిందో తెలిస్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనేసరికి ప్రభుత్వాలు ఎలాంటివి? లోకాధికారుల మాటలు నమ్మేటివి ప్రభుత్వాలు కనుక 40,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారండి. 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు. మన భారతీయుల శాస్త్రవేత్తలు కూడా 200 మంది ఉన్నారు. మొత్తం ఈ పరిశోధనను చేసిన శాస్త్రవేత్తలు 10,000 మంది. 10,000 మంది శాస్త్రవేత్తలు. 40,000 కోట్ల రూపాయలు. అండర్ గ్రౌండ్ కొల్లాయిడర్. ఇప్పుడు వార్తలు టీవీ 9 ఏంటి? రేపొద్దున ఒక మహాప్రయోగం జరగబోతుంది. ఈ భూమి ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలియదు. బ్రతికుంటే రేపు కలుద్దాం. వాడు ఎక్కడో మొదలుపెట్టాడట, వీడు ఇక్కడ మొదలుపెట్టాడు. అబ్బా, బ్రేకింగ్ న్యూస్ ఏంటి? ఈ భూమి బ్రేక్ అయిపోద్దని. అబ్బా, వాడు అక్కడ ఏదో మొదలు పెట్టాడట, ఇక్కడ వీడు ఊదర కొట్టడం ప్రారంభించేసాడండి. ఇక మనుషులు ఎలా ఉన్నారు చెప్పనా? ఈ వార్త వినగానే ఒక అతను కోడి ఎక్కడికి వెళ్ళిందిరా అని చూస్తున్నాడట. ఎందుకు? తెల్లవారితో చచ్చిపోతే కోడి మిస్ అయిపోద్ది కదా. మరి ఏం చేద్దామండి? మరి తెల్లవారింది. వీళ్ళు బయటకు వచ్చేసారు. మీడియా అంతా వెళ్ళిందండి 10,000 మంది శాస్త్రవేత్తల దగ్గరికి. అందులో డైరెక్టర్ బయటకు వచ్చాడు. ఏరా పరిస్థితి అంటే లోపల మంటలు వచ్చాయి. మంటలా? ఎందుకు వచ్చాయి? ఇప్పుడు రీసెర్చ్ చేయాలంటున్నాడు. మళ్ళీ 10,000 కోట్లు కావాలంటున్నాడు. ఈ మంటలు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలంటే ఒక 20 years పడుతుందట, 20 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ కొల్లాయిడర్ ప్రయోగం చేయడానికి మళ్ళీ డబ్బులు కావాలట. ముందు తెలియదా మంటలు వస్తాయని? రావనుకున్నాం. మరి ఏం జరిగిందంటే ముందు ప్రయోగం బాగా జరిగింది. ఎందుకు? ఈ 40,000 కోట్ల రూపాయలు వేస్ట్ అవ్వలేదని మనం అనుకోవాలి కదా. బాగా జరిగింది. తర్వాత ఏం జరిగిందో చెప్పు. తర్వాత మంటలు వచ్చాయి. నువ్వేం చేసావు? నేను బయటకు వచ్చాను. ఆహా, ఇంతకీ ఏం తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళావు? అసలు ఈ ప్రకృతి ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. బయటకు వచ్చి ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాను? మంటలు ఎలా పుట్టాయో ముందు తెలుసుకుంటే ఆ తర్వాత ప్రకృతి ఎలా పుట్టిందో తెలుసుకుంటారట. ఏమండి, ఈ మంటే మీకు కావాలనుకుంటే భూమి మీద చాలా మంటలు ఉన్నాయి కదా. చలి మంటని, భోగి మంటని, ఆ మంటని, కడుపు మంటని, ఈ మంటని ఉంది కదా. దీనికి 40,000 కోట్ల రూపాయలు అవసరం తగలబెట్టడం. అంటే దయచేసి మీరు ఆలోచించాలి. 40,000 కోట్ల రూపాయలను మంటల పాలు చేశారు. ఏం తెలుసుకోవడానికి?
ప్రకృతి ఎలా పుట్టిందో తెలుసుకోవటానికి, ప్రకృతికి పోయే కాలం వచ్చినా ఎలా పుట్టిందో ఇంకా శాస్త్రానికి తెలియదు. పోయే కాలం వచ్చింది ప్రకృతికి. ఏమంటే చస్తున్నప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నట్టు ఉందండి. కాసేపు అయితే చచ్చిపోయిన తేదీ రాసుకోవాలిగా. బాగుంది ఏమైనా బాగుందా? 1500 కోట్ల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని ప్రభుత్వాల నుంచి వేల కోట్ల రూపాయలు, అవి ప్రభుత్వాలవి కాదు, ప్రజాధనం, మనసొమ్ము 40,000 కోట్ల రూపాయలని మంటల పాలు చేసి మళ్ళీ ఏమంటున్నారో తెలుసా? ఈ మంటలు ఎందుకు వచ్చాయో తెలుసుకుంటాం, మళ్ళీ కొల్లాయిడర్లోకి వెళ్ళి ప్రయోగం చేస్తామంటున్నారు. ఏమన్నా బాగుందా ఇది? ఏమైనా బాగుందా ఇది? 10,000 మంది కలిసినా ఏమి సాధించలేని వీళ్ళే కదండి ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు కలిసినా ప్రకృతి ఎలా పుట్టిందో బైబిల్ దగ్గరకు వస్తే తప్ప ఎవడికి తెలియదు. అది ఈ లోకాధికారుల్లో ఎవడికి తెలియదు. బైబిల్లో ఉన్నది బైబిల్ దగ్గరకు రావాలి. నిజం చెప్పాలనుకుంటున్నారా సమాజానికి? 40,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టుకో, 66 పుస్తకాలను ముందు పెట్టుకుంటే దేవుడు మొట్టమొదటిగా ప్రకృతి పుట్టుక దగ్గర నుంచే బైబిల్ రాయించాడండి. మొదటి పేజీ ఓపెన్ చేయగానే మనకేం కనపడుతుందో తెలుసా? ఆదికాండము మొదటి అధ్యాయంలోనే ప్రకృతిని ఏ రోజు ఏ దినం ఎలా కలిగిస్తున్నాడో ఆ వివరణ చూస్తుంటే 40,000 కోట్ల రూపాయలు మిగులుతాయి వీళ్ళకి. 40,000 కోట్ల రూపాయలు అంటే బైబిల్లో ఉంటున్న మొదటి అధ్యాయము ఖరీదెంతో తెలుసా? 40,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఏమండి నిజమే కదండి. దేవుడు ముందుగా విశ్వావిర్భావాన్ని గురించి రాశాడంటే అసలు ఈ విశ్వం ఎలా పుట్టిందో నా పిల్లలకు ముందు తెలియాలని ఆయన అనుకున్నాడు. ముందు తెలియాలని ముందు పేజీలోనే మొదటి అధ్యాయంలో దేవుడు రాయిస్తే బైబిల్ను మొత్తానికి మూసేశారు గనుకనే ఇప్పటి వరకు సమాజానికి తెలియదు. ప్రకృతి ఎలా పుట్టిందో ఇప్పటి వరకు సమాజానికి తెలియకుండా పోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా, అయినా ప్రకృతి పుట్టిన కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల తర్వాత పుట్టిన మనిషికి ప్రకృతి ఎలా పుట్టిందో ఎలా తెలుస్తుంది చెప్పండి? ఏమంటే మనకి జ్ఞాపకశక్తి ఉంటే తాత దగ్గర నుంచి మనం ఆలోచించగలం. తాత తర్వాత ఎవరున్నారో మనం ఆలోచించగలిగితే మన మానవ మెదడు అందుకోదు. తాతకు ముందు ఎవరున్నారో మనకు తెలియదండి. చూసారా, మన గురించే మనకు సరిగా తెలియని మనిషికి ప్రకృతి పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడండి. 6వ దినం కదా, అవి విశ్వదినాలని మర్చిపోకండి. పాప ఇప్పుడే చెప్పింది, విశ్వదినాలు. అది 24 గంటల దినము కాదు, 24 గంటల దినము కాదు. ఒక విశ్వదినం ఎన్ని వేల లక్షల రోజులైనా కావచ్చు. అంటే ప్రకృతి పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు. ఆ తర్వాత చివరిగా కదా 6వ దినము చివరిన దేవుడు ఆదామును నిర్మించాడన్న సంగతి తెలుసు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పుట్టిన మనిషికి తనకంటే ముందు పుట్టిన ప్రకృతి ఎలా పుట్టిందో ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? అందుకే ప్రకృతి పుట్టుక తెలియదు, తన పుట్టుక తెలియదు. అసలు భూమి మీద దేని పుట్టుక ఈరోజు శాస్త్రానికి తెలియదు. దేని పుట్టుక, ఏ పుట్టుక తెలియదు ఈరోజు మనిషికి. ప్రారంభమే తెలియని వీడికి ఆ తర్వాత వెళుతుంటే ఏం తెలుసో చెప్పండి? ఏం తెలుసో చెప్పండి? తెలియదు. మరి బిగ్ బ్యాంగ్ థియరీ తప్పున్నారా? ఎవరినైనా మీ ఇంటికి తీసుకెళ్ళి మొన్ననేనండి బాంబు పేలి ఈ ఇల్లు ఏర్పడిందని ఎవడని అంటాడా? మొన్ననేనండి ఉగ్రవాదులు బాంబు పెట్టారండి, పై ఫ్లోర్ పడిపోయిందండి. మొన్ననే లుంబిని పార్క్ దగ్గర పేలింది. అందరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఉన్నాయి ఊలిపోయాని కంప్లైంట్ ఇచ్చారు.
పేలితే ఉన్నవి కూలిపోతాయి. ఒకవేళ పేలితే కట్టబడితే ఇంత కష్టం ఎందుకండి? డబ్బంతా కూడబెట్టుకుని ఒక బాంబు కొనుక్కుందాం, అంతే కదా మరి. బాంబు కొనుక్కొని పేలిస్తే ఫస్ట్ ఫ్లోర్, మళ్ళీసారి పేలిస్తే సెకండ్ ఫ్లోర్. ఏమంటే న్యాయంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. పేలటం వల్ల కాదయ్యా. నీ ఇంటిని కష్టపడి కట్టుకున్నావని నువ్వు అన్నట్టు దేవుడు ఈ ప్రకృతిని కష్టపడి కట్టాడు, కష్టపడి కట్టాడు. 6 దినాలలో ఈ అందమైన ప్రకృతిని ఆయన స్వహస్తాలతో నిర్మించాడు. ఆయన కష్టం, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. విశ్వంలో ఉన్న అణువణువు దేవుని ఆలోచన అండి, దేవుని ఆలోచన. అందుకే ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు తన కష్టం తాలూకు మాటను చెప్పిన మంచి మాట చూడండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహములను సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిలో నుండి 7వ దినమున విశ్రమించను. తన పని అన్నాడు. పని దేవుని చేతి పని, దేవుని చేతి పని అంటే ఈరోజు విశ్వం దేవుని చేతి పని. ఎక్కడ చూసినా దేవుని పనితనం కనపడుతున్న ఈ ప్రకృతిని మనిషి ఎలా భావించాడో చూడండి. ఏమంటే ప్రకృతిలో ఏదైనా మనిషి చేతుల్లో కట్టబడితేనండి ఆ నిర్మాణం వెనక మనిషి కనపడుతూనే ఉంటాడు. ఈరోజు దేశాల మధ్య కూడా పోటీ ఏర్పడి మా దేశంలో ఏదో ఒక వింత ఉండాలి అనుకుంటూ ప్రతి దేశం ఏదో కట్టడం కడుతుంది. ఆ కట్టడాన్ని ఆ దేశ ప్రజల గొప్పతనంగా పొగుడుతున్నారు. అలాగైతే ఈ ప్రకృతి కట్టడం వెనకాల దేవుని గొప్పతనం లేదా? దేవుని ఆశ్చర్యమైన క్రియలు ఈరోజు ప్రకృతిలో కనిపించటం లేదా? చూడండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో దావీదు ఆశ్చర్యపోతున్నాడు ఈ ప్రకృతిని చూస్తూ. ఎందుకు? దేవుని పని ప్రకృతిలో కనపడుతుంది. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారమైనవి. ఆశ్చర్యక్రియలు అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రకృతిలో కనపడుతున్న ప్రతి దాన్ని చూసి ఆశ్చర్యమైపోతున్నాడు. ఏమీ లేని ఈ విశ్వంలో ఇవన్నీ దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలు కాదా? దేవుని పని కాదా? దేవుని పని కాదా? ఎవడు చిన్నగా లేదు. పేలితే వస్తాయా? పేలితే వస్తాయా? లేదు. దేవుడు కలిగిస్తే వస్తాయి. దేవుడు రమ్మంటే వస్తాయి. దేవుడు ఉండమంటే ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉంటున్న వస్తువు. అసలు ఈ ప్రకృతిని ఎందుకు కలిగించాడో చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. అంటే ఈ వస్తువులను చూస్తున్నప్పుడు నేనున్నానన్న సంగతి నా పిల్లలకు తెలియాలి అన్నాడు. అదే దావీదు తెలుసుకున్న సత్యం. ప్రకృతిలో ఉన్న ఈ వస్తువులన్నీ చూస్తుంటే నేనే కలిగించానన్న సంగతి, నా అదృశ్య లక్షణాలన్నీ ఈ ప్రకృతిలో ఉన్నవన్న సంగతి మనిషి తెలుసుకోవాలని కోరుకున్నాడు. ఏ ప్రకృతిని పెట్టి నేనున్నానన్న సంగతి మనం తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడో అదే ప్రకృతిని చూపించి ఈరోజు శాస్త్రం ఏమని చెప్పిందో తెలుసా? దేవుడు లేడు. దేవుడు అనుకున్నదేంటి? ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పిందేంటి? చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా.
ఈ ప్రకృతిని చూస్తూ నేనున్నానని నా పిల్లలు గ్రహించాలని దేవుడు అనుకుంటే అదే ప్రకృతిని చూపించారు, దేవుడు లేడని సమాజంతో చెప్పించారండి. చూసారా, విశ్వావిర్భం వెనకాల దేవుని విశ్వ ప్రణాళిక ఉందని ఎంతమందికి ఈరోజు తెలుసు? ఆయన కష్టం అండి, ఆయన మాట వల్లే ఈ ప్రపంచాలు కలిగాయి. మనందరికీ తెలిసిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, కనబడని దేవుడు కనిపించే ఈ ప్రకృతిని కలిగించి కనిపించే ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు కనబడని నేను అర్థం కావాలనుకున్నాడు. ఇంకా చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో, భూమి మీదకి వచ్చిన మనిషి దేవుణ్ణి తడువులాడి కనుగోలాలనే మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలములకు పొలిమేరలను స్థిరపరిచెను. ఇదిగో, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ ప్రకృతిని చూస్తూ దేవుణ్ణి పట్టుకోవాలన్న ఆలోచనతో పరిశోధించాలని భూమి మీదకి మనిషిని పంపితే ప్రకృతిని పరిశోధించి వీళ్ళు చేసిందేంటి? కొండను తవ్వి ఎలకను పట్టారన్న సామెత మనకు తెలుసు. శాస్త్రవేత్తలు పూర్తిగా ఎలకను కూడా పట్టలేదు, తోకను పట్టుకున్నారంతే. కొండను తవ్వి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాధించిందేంటి? బైబిల్ నమ్మగలిగితే, బైబిల్ను ఆలోచించగలిగితే, దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథం ముందు ఈ శాస్త్రవేత్తలు చేతులు జోడించగలిగితే శాస్త్ర మెరుగని సత్యాలతోనే బైబిల్ ప్రారంభమైంది. పుట్టుకే తెలియని ఈ శాస్త్రానికి బైబిల్ పుట్టుకతోనే, ప్రతి దాని పుట్టుకతోనే బైబిల్ ప్రారంభమైంది. సముద్రాలు ఎలా పుట్టాయో శాస్త్రానికి తెలియదు. సముద్రాలు ఎలా పుట్టాయో మొదటి అధ్యాయంలోనే. విశ్వంలో అణువు మొక్కలు ఎలా వచ్చాయి శాస్త్రానికి తెలియదు. జంతువులు ఎలా వచ్చాయి శాస్త్రానికి తెలియదు. పక్షులు ఎలా వచ్చాయి శాస్త్రానికి తెలియదు. దేని పుట్టుక తెలియని ఈ శాస్త్రానికి ప్రతి దాని పుట్టుక మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడు రాయించాడంటే ఇక్కడి నుంచి ముందుకు వెళితే శాస్త్ర మెరగని సత్యాలు బైబిల్లో. అవేంటో, ఎలా ఉంటాయో మరికొన్ని సంగతులను రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మహాజ్ఞానాన్ని వింటున్నాం, ఆనందిస్తున్నాం. ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి చెప్పవలసిన బాధ మాదే అని గుర్తించి, ఇదిగో మీ పిల్లలు వేల రూపాయలు, లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ మహా కార్యక్రమానికి పూనుకున్నారు. కష్టపడిన, ఖర్చు పెట్టిన, కార్యనిర్వాహకులుగా ఉంటున్న ప్రతి ఒక్క మీ కుమారుని, కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నామని, ఈ రోజు నుంచి అనేకమైన సందర్భాలు ఇంకా మాట్లాడుకోవలసి ఉండగా మీ సహాయాన్ని మాకు అందించమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని, ఈ మహాజ్ఞానాన్ని వెలుగు తీసే సమాజాన్ని మీ వెలుగులోకి నడిపిస్తున్న జయశాలి గారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు